హాయ్ ఫ్రెండ్స్, గుడ్లు 8 గుడ్లు పులుసుకు చెక్క, కొబ్బరి, ధనియాలు, జీడిపప్పు, అల్లము, టమాటాలు 4, పచ్చిమిరపకాయలు 2, ఆనియన్స్ 1, బంగాళదుంప 1, కొత్తిమీర తగినంత. గుడ్లు అలా కోసుకోండి నూనెలో వేపుకోవటానికి. బాండీ పెట్టుకోవాలి ఇలాగా. అది వేడయ్యాక నూనె వేసుకుందాం. నూనె వేస్తాం. ఆయిల్ వేడయ్యాక ఇలా చూసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు 3 ఇలా అనుకొని గుడ్లు వేసుకున్నాం. గుడ్లు ఇలా వేస్తున్నాం చూడండి. గుడ్లు వేసాము, వేస్తున్నాం కదండి. అలా వేపాక బాగా తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఆయిల్లోనే ఉల్లిపాయలు వేసుకోండి. అది బాగా వేగాక వేద్దాం. ఉల్లిపాయలు వేగాక అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ వేగాక పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు కొంచెం వేగాక ఇంకా టమాటా వేసుకోండి. వేసుకుంటే తొందరగా వేగుతాయని కొంచెం వేస్తున్నాం. మీరు అలా వేసుకోండి. ఎన్ని మిక్సీలు వేసుకొని పౌడర్ లాగా చేసుకుందాం మెత్తగా. దీంట్లోనే 2 టమాటాలు యాడ్ చేసుకుందాము, కోసుకొని ముక్కలు ఇలాగా. కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. కొంచెం పేస్ట్ ఇలా చేసుకోవాలండి. ఇలాగా బంగాళదుంప మగ్గినాక మిక్సీ పట్టుకున్నాము. అల్లం పేస్ట్ అవన్నీ వేస్తున్నాం చూడండి. టమాటా పేస్టు, టమాటా ముక్కలు కూడా వేస్తున్నాం. కొంచెం పేస్ట్ చేసుకొని కొంచెం ముక్కలు వేసుకుంటే అప్పుడు బాగుండదు, కర్రీ గ్రేవీ ఇలాగా వస్తుంది. ఇలా నూనె బాగా వేగింది, ఇలా తేలిన దాకా ఉండి ఉప్పు మీకు తగినంత కారం, ఉప్పు వేసుకోండి. అప్పుడు వాటర్ కాస్త పోసుకుందాం. అది బాగా ఉడికాక గుడ్లు వేసుకున్నాం. ఇంట్లో చేసిన గరం మసాలా వేస్తున్నా. వేసాక ఇలా తిప్పుకోండి. ఇలా తిప్పుకొని గుడ్లు వేసేసుకోండి. అప్పుడు గుడ్లు వేసుకున్నాక కొత్తిమీర చల్లుకోండి. అయిపోయింది చూడండి కోడిగుడ్డు పులుసు. సింపుల్గా అంతే. ఇలా తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవటం, సర్వ్ చేసుకోవటం.